వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి కలిసిన ఎన్డీయూ ఆపరేటర్ల సిబ్బంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేసిన పనికి ఎన్డీఏ ఆపరేటర్ సిబ్బంది వాళ్ళు రోడ్డున పడ్డారు. జగన్ తెచ్చిన పథకాలన్నీ తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అంటూ అదోని మాజీ ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేషన్, వాహనాలు నిలిపివేయడంతో 18,526 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా గడువు 1 సంవత్సరం 9 నెలల వ్యవధి ఉంది. అయినా కూటమి ప్రభుత్వం మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా నిలిపివేయడం చాలా బాధాకరం. అయినా విషయం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కోటయ్య ప్రభుత్వం మమ్మల్ని తిరిగి విధుల్లో తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం అంటూ తెలిపిన ఎన్డీయూ ఆపరేటర్ల సిబ్బంది టౌన్ ప్రెసిడెంట్ పూర్ణ. దాదాపు 50 మందికి అసిస్టెంట్ల 53 మంది సంబంధించినటువంటి రేషన్ వేసే బండ నిలబడిపోయిన ఈరోజుతో ఆ విషయంలో బాధపడి నా దగ్గరకు రావడం జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది, మన చేతుల్లో ఏమి లేదప్పా. మన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగం దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం అది. మన ఈ రోజు దాని విషయంలో వచ్చినా కూడా మన చేతుల్లో ఏం లేదు అది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి, అంటే కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఇవ్వగలుగుతారో లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేస్తారో అనేది మనకు తెలీదు. అందుకే ఏదున్నా కూడా మీ విషయంలో నేను మాట్లాడగలుగుతాను, ఎందుకంటే 2 మాటలు మాట్లాడగలుగుతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి నచ్చదు. ఆ రోజు అన్ని కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి చూస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కూడా చాలా చోట్ల చాలా మందికి కూడా సక్రమంగా అందుతుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఒక కుటుంబానికి, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంతా కూడా జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినాడు అప్పట్లో. అంటే ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఏది వచ్చినా కూడా ఆదుకోవడానికి కార్యక్రమాన్ని పెట్టినాడు. మళ్ళీ ఈ రోజు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు పేదలకు ఏదైతే ఉందో చేయగలిగినాడు. ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని రాజశేఖర గారి విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ వాళ్ళు ఎంత చేయగలిగినారో అంత చేసినారు. ఏదన్నా ఈరోజు మన చేతుల్లోని ప్రభుత్వం కాదు, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉంటే ఏదైనా చేయగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన కార్యక్రమాలకి ఏమో కొన్ని పొరపాట్లు, ఎందుకంటే ఆ ల్యాండ్ విషయంలో, అంటే ఆయన ఈ సర్వే చేసే విషయంలోన ల్యాండ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోనే, అది సొంతంగా జగన్మోహన్ రెడ్డి సర్వే చేసేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్యక్రమాలు చేయాలా, ప్రతి సర్వే చేసి ప్రతి భూమి ప్రతి రైతుకి అందించాలా, కరెక్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీకు పాస్బుక్ లేదంట, ఆ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు పెట్టుకుంటా అంట, ఆ జగన్మోహన్ రెడ్డి మీ భూములని తాకట్టు పెడతాడు అనే విషయంలోనే కొద్దిగా ప్రచారం బాగా చేసుకున్నారు. మళ్ళా ఆ విషయంలో రైతులు బాగా భయపడిండొచ్చు. ఎందుకంటే ఏమైనా మా భూములు కూడా ఏదన్నా తాకట్టు పెడతాడేమని భయపడే విషయంలో ఒకటి నిర్ధారణకు వచ్చినా మేము కూడా ఈ విషయంలోనే ఏదన్నా రైతులు ముఖ్యంగా బాధపడి ఓట్లు కూటింగ్ చేశారనేది ఒకటి అనిపిస్తా ఉంది. నమస్కారం. ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ నమస్కారం. ఇక్కడ ఎండి సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు పూర్ణచంద్ర, టౌన్ ప్రెసిడెంట్, ఎండిఓ ఆపరేటర్ అండ్ టౌన్ ప్రెసిడెంట్. గత 4 సంవత్సరాల నుంచి మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తున్నాము. కానీ మేము మాకు జగనన్న అగ్రిమెంట్ ప్రకారం 2021 నుంచి 2027 వరకు ఉంది. కానీ ఇంకా 1 సంవత్సరం 9 నెలల వ్యవధి ఉంది. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వము ఒక నిన్న కేబినెట్ మీటింగ్ లో
ముందస్తు చర్యగా ఒక విషయం కూడా మాకు ఎండిఓ ఆపరేటర్ కానీ మా స్టేట్ లీడర్లకు కానీ మా ఎండిఓ అసోసియేషన్ కానీ ఎవరికి కానీ ఒక విషయం చెప్పుకోకుండా ఎండిఓ వ్యవస్థను తొలగించడం జరిగింది. కానీ ఇది చాలా బాధాకర విషయము. ఈ బాధాకర విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మేము గత 4 సంవత్సరాలుగా మా ప్రాణాలు పణంగా పెట్టి కరోనా టైంలో ఎంతో మందికి సేవ చేసాం. ఆ కరోనా వస్తుందో లేదో అని మా పిల్లల్ని భార్య కూడా దగ్గర తీసుకోలేకపోయినాం, అంత బాధపడినాము. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వము అది ఏది పట్టించుకోకుండా మొండి వైఖరిని చేస్తుంది. అలాగే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఇదే రేషన్ బండి వద్దు అన్న ఈ కూటమి ప్రభుత్వము 1500 బండ్లు తీసుకొని మా అక్కడ నీట మునిగిన గ్రామాలకు అయితేనేమి, ప్రజలకైతేనేమి, ప్రతి ఒక్కరికి మా ఎండిఓ వ్యవస్థ ద్వారా వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. సుమారు 5-10 రోజుల వరకు మేము అక్కడే విజయవాడలో ఉండి మా తోటి సోదరులైన ఎండిఓ ఆపరేటర్లు అక్కడ ఉండి సేవ చేసి వచ్చినారు. అయినా కూడా వాళ్ళు ఇంతవరకు మాకు ఒక విలువ, ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఇది చాలా బాధాకర విషయము. ఇప్పుడైనా మా ఈ కూటమి ప్రభుత్వము తన తప్పు తెలుసుకొని తిరిగి మాకు మా ఎండి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. లేదంటే రాబోయే కాలంలో దీని మీద ఇంకా మేము మా స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు 9260 మంది ఉన్నాము స్టేట్ వైడ్ గా. మా హెల్పర్లు వాళ్ళు 9260 మంది, మొత్తం సుమారు 18,526 మంది ఈ రోజు ఈ కూటమి నిర్లక్ష్య ప్రభుత్వానికి దానికి రోడ్డు మీద పడడం జరిగింది. 18,500 చిల్లర కుటుంబాలు. ఆ కుటుంబాలకి ఎవరు దిక్కు, ఎవరు ఆదుకోవాలా? మీరు ముందస్తు చర్య ఏమైనా చెప్పినారా ఇట్లా మిమ్మల్ని తీసేస్తున్నామని? కానీ ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. తీసేయడం చాలా అనాలోచిత విషయము. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వము మేము చేసిన సేవలు గుర్తించుకొని మమ్మల్ని తిరిగి ఎండి వ్యవస్థను కొనసాగించవలసిందిగా కోరడమైనది. ఒకవేళ మీరు అలాగని లేదంటే ధర్నాలు కానీ ర్యాలీలు కానీ మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ నిరసనలు తెలియజేస్తామని చెప్తున్నాం. నా పేరు పూర్ణచంద్ర, టౌన్ ప్రెసిడెంట్, ఆదోని, కర్నూలు జిల్లా.